అట్లనే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఓడిపోయినా సరే వాళ్ళ ఆగడాలు మాత్రం ఆగుతలేవు. అసలు ఎంత దారుణం అంటే, సో ఈయనొక జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది మాకు. సో క్రాంతి కిరణ్ ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే ఓడిపోయినాడు బీఆర్ఎస్ నుండి. వీళ్ళ తమ్ముడు బెదిరిస్తున్నట్టు అందరినీ. మొన్ననేమో శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ తమ్ముడు అక్కడ పోయి నీ వల్లనే ఓడిపోయినాం అది ఇది అని చెప్పి పోయి కొట్టొచ్చిండ్రు. అక్కడ బెదిరింపులు. అండ్ ఇప్పుడేమో ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వాళ్ళ తమ్ముడు బెదిరింపులు. ఈ తమ్ముళ్ళ పెత్తనం ఏందో నాకు అస్సలు అర్థం కాదు. ఈ అన్నల ఎమ్మెల్యేలు అయితే, అన్నల మంత్రులు అయితే తమ్ముళ్ళ పెత్తనాలు, తమ్ముళ్ళ ఇవన్నీ కూడా. ఎస్, అందుకే మొన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు కూడా ప్రైవేట్ వెహికల్స్తో తిరుగుతుంటే మేము ఆయన్ని కూడా చెప్పినాం, ప్రశ్నించినాం. సార్ ఇది కరెక్ట్ కాదు, మీరేమో కాన్వాయ్ సర్వసాధారణం జనాల మధ్యలో అన్నారు, బట్ ఆయనేమో ఇట్లా ఉన్నారు అని చెప్పి. బట్ క్లియర్గా తర్వాత చూస్తే అవన్నీ కూడా ప్రైవేట్ వెహికల్స్ అని అర్థమైంది. 1-2 గవర్నమెంట్ వెహికల్స్ ఉన్నాయి, మిగతావన్నీ కూడా ప్రైవేట్ వెహికల్స్ అని అర్థమైంది. సో ఎనీవేస్, ఇప్పుడు ఈ టాపిక్ నుంచి ఆ టాపిక్ అనేది పక్కన పెడితే ఒకసారి చూద్దాం. క్రాంతి కిరణ్ డబ్బులు అడిగితే చంపేస్తామంట. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తమ్ముడు బెదిరింపులు. అధికారం పోయినా తగ్గని అహంకారం, నాకు ఏం జరిగినా వారిదే బాధ్యత. దళిత బంధు బాధితుడు భూమయ్య. అధికారం పోయినా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తమ్ముళ్ళు తమ అహంకారాన్ని తగ్గించుకోవడం లేదు. ఇందుకు శుక్రవారం రాత్రి జరిగిన సంఘటనే దీనికి నిదర్శనం. దళిత బంధు ఇప్పిస్తామని చెప్పి 6 లక్షలు తీసుకొని తమకు దళిత బంధు రాకపోవడంతో తమ డబ్బులు తమకు ఇవ్వాలని అడిగిన పాపానికి పత్రికల్లో రాయలేని భాషలో దూషించడమే కాకుండా ఏ రాత్రికైనా చంపేస్తామని రాహుల్ కిరణ్ బెదిరించాడని మెదక్ జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలో టేక్మల్ మండలం పాల్వంచ గ్రామానికి చెందిన భూమయ్య అనే బాధితుడు టేక్మాల్ పోలీస్ స్టేషన్లో రాత్రి 8 గంటలకు ఫిర్యాదు చేశాడు. బాధితుని కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు 2వ విడత దళిత బంధు పథకం కింద మా గ్రామానికి చెందిన తనతో పాటు శివశంకర్, లాలయ్య, శంకరయ్య ఒక్కొక్కరికి 10 లక్షలు మంజూరు చేసినట్లు తమ పేరు జాబితాలో రావడంతో అందుకుగాను ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు నలుగురం కలిసి 6 లక్షల రూపాయలు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తమ్ముడు రాహుల్ కిరణ్కు జోగిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. తాము డబ్బులు ఇచ్చిన నెల రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అడగలేకపోయామని, ఎన్నికలు ముగిసినందున తాము ఇచ్చిన డబ్బులు తమకు ఇవ్వాలని శుక్రవారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే తమ్ముడు రాహుల్ కిరణ్కు ఫోన్ చేయగా, మీరెవరు డబ్బులు అడగడానికి అంటూ బూతులు తిట్టడమే కాకుండా వెంటనే ఫోన్ కట్ చేసి సృజన్ అనే వ్యక్తికి సంబంధించిన ఫోన్ తీసుకొని ఫోన్లో తమను బెదిరించారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఏ రాత్రికున్నా చంపేస్తామని చెప్పి బెదిరించడంతో తాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు. ఎస్ఐ అందుబాటులో లేకపోవడంతో డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది ఫిర్యాదును తీసుకోవడం జరిగిందని తెలిపారు. తమకు ఏమైనా జరిగితే మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, అతని తమ్ముళ్ళు రాహుల్ కిరణ్తో పాటు ఉదయ్ కిరణ్ నైతిక బాధ్యత వహించాలని చెప్పి బాధితుడు భూమయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సో ఇట్లా మొన్ననేమో శ్రీనివాస్ గౌడ్, నిన్ననేమో మన క్రాంతి కిరణ్ వాళ్ళ తమ్ముడు. సో ఈయన పోనీ జర్నలిస్టుల కన్నా ఏమైనా న్యాయం చేసిందా అంటే జర్నలిస్టుల భూములు, సొసైటీ భూములు కూడా కబ్జా పెట్టి అమ్ముకొని తిన్నాడు. సో ఇప్పుడు ఎవరైతే జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు అండి, మళ్ళీ దీని గురించి మాట్లాడగానే జర్నలిస్టులు గది ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడకండి దయచేసి. సో అందరు కూడా సీనియర్ జర్నలిస్టులు, 50-55 ఏళ్ళు పైబడిన వాళ్ళు, పెద్ద ఛానల్స్లో, పెద్ద పత్రికల్లో పనిచేసినటువంటి వాళ్ళంతా. సో వాళ్ళ కోసం దీంట్లో మాకేం లబ్ధి చేయకూడదు, ఇక పెట్టేటోళ్ళు మస్తు పెడతారు, జర్నలిస్టులకు ఎందుకు అది ఇది అని చెప్పి. సో జర్నలిస్టులు లేకపోతే మీకు చాలా న్యూస్లు బయటికి రావు, గుర్తుపెట్టుకోండి. ఉంటారు చాలామంది అమ్ముడు పోయేటోళ్ళు కూడా ఉంటారు, ఎందులో లేరు, అన్నిట్లు ఉంటారు, అట్లనే దీంట్లో కూడా ఉంటారు. అట్లానే అందరూ ఒకే తోవ కిందికి రారని చెప్పి మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తా ఉన్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఇట్లా ఉంది పరిస్థితి. మరి ఏం చేస్తుందో మరి గవర్నమెంటు, మరి ఇట్లాంటి వాళ్ళని జర చూసుకోండి. వీళ్ళ అంటే ఆగడాలు ఎక్కువైపోయినాయి. సో అందుకే మేము గత ప్రభుత్వంలోనే చెప్పినాం, ఇదే మార్నింగ్ న్యూస్, ఇదే ప్లాట్ఫామ్లో చాలాసార్లు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి చెప్పినాం, 40-50 మంది ఎమ్మెల్యేలను తీసి పడేయండి, విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. సో వాళ్ళు చేసే ఆగడాల వల్ల జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
వాళ్ళని పిలిచి మాట్లాడండి, ఎందుకు అట్లా చేస్తున్నావు అని బెదిరించండి అని చెప్పి మస్తు సార్లు చెప్పినాం, వినలేదు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు అంత చేసిన ఆగడాలు ఓడిపోయినా కానీ తగ్గట్లేదు వీళ్ళది, విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి ఇంకా. సో ఏం చెప్తాం మనం ఇంకా ఇంతకన్నా.